Hello friends, welcome to the review of the first match of IPL 2026 between defending champions RCB and SRH. ఈ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగింది. చిన్నస్వామి స్టేడియం బౌండరీ సైజ్ ఇండియాలో అన్ని స్టేడియం బౌండరీ సైజ్ కన్నా కొంచెం తక్కువ. ఇది బ్యాటింగ్కి అనుకూలించే పిచ్. ఈ గ్రౌండ్లో మొదట బౌలింగ్ చేసిన టీంకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానితో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ ఇయర్ ఆర్సీబీ జట్టు నుండి జాకోబ్ డఫీ మరియు అభినందన్ డెబ్యూట్ చేశారు. ఎస్ఆర్హెచ్ నుండి సలీల్ అరోరా డెబ్యూట్ చేశాడు. టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన ఎస్ఆర్హెచ్ జట్టు పవర్ ప్లేలో తడబడింది. ఆర్సీబీ పవర్ ప్లే బౌలర్లు జాకోబ్ డఫీ, భువనేశ్వర్ కుమార్ చాలా చక్కగా బౌలింగ్ చేశారు. మరీ ముఖ్యంగా జాకోబ్ డఫీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తన రెండవ ఓవర్లో ఎస్ఆర్హెచ్ ఓపెనర్ బ్యాటర్స్ అయిన అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ను అవుట్ చేశాడు. 2 డౌన్లో వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి కూడా ఎక్కువసేపు క్రీజ్లో నిలవలేకపోయాడు. దీంతో ఒక దశలో ఎస్ఆర్హెచ్ 29 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజ్లోకి వచ్చిన హెన్రీ క్లాసెన్తో కలిసి ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ జట్టును ముందుకు తీసుకెళ్లాడు. ఇషాన్ కిషన్ చిన్నస్వామి బౌండరీస్ సైజును బాగా ఉపయోగించుకుని వీలు చిక్కినప్పుడల్లా బౌండరీస్ స్కోర్ చేశాడు. మరీ ముఖ్యంగా స్పిన్నర్ బౌలింగ్లో భారీ సిక్స్లు కొట్టాడు. ఒక దశలో మిడిల్ ఓవర్స్లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ 7 ఓవర్స్లో 70 రన్స్ స్కోర్ చేశారు. ఎస్ఆర్హెచ్ మళ్లీ పుంజుకుంటుంది అనుకున్న సమయంలో ఫిలిప్ సాల్ట్ పట్టిన అద్భుతమైన క్యాచ్కు ఇషాన్ కిషన్ వెనుదిరిగాడు. చివర్లో అంకేత్ వర్మ మెరుపు బ్యాటింగ్తో ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లలో 201 పరుగులు చేసింది, 9 వికెట్లు కోల్పోయి. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్లో కెప్టెన్ ఇషాన్ కిషన్, అంకేత్ వర్మ తప్ప మిగిలిన బ్యాటర్లు చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. ఫస్ట్ ఇన్నింగ్స్లో హైలైట్ ఏమిటంటే ఫిలిప్ సాల్ట్ పట్టిన 3 క్యాచ్లు చాలా అద్భుతంగా పట్టాడు. పర్టికులర్గా ఇషాన్ కిషన్ క్యాచ్ అయితే క్యాచ్ ఆఫ్ ద టోర్నమెంట్ రేస్లో ఉండవచ్చు. 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి తిరిగిన ఆర్సీబీకి మొదటిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఫీల్డింగ్లో అద్భుతంగా రాణించిన ఫిలిప్ సాల్ట్ బ్యాటింగ్లో విఫలమయ్యాడు. తరువాత క్రీజ్లోకి వచ్చిన దేవదత్ పడిక్కల్ బౌండరీలతో చెలరేగిపోయాడు. ఒక ఎండ్లో విరాట్ కోహ్లీ సింగిల్స్ స్ట్రైక్ రొటేట్ చేస్తుంటే మరో ఎండ్ నుండి దేవదత్ పడిక్కల్ వేగంగా బౌండరీస్ సాధిస్తూ హాఫ్ సెంచరీని కంప్లీట్ చేశాడు. హాఫ్ సెంచరీ తర్వాత దేవదత్ పడిక్కల్ అవుట్ అయినప్పటికీ అప్పటికే ఆర్సీబీ విజయం దాదాపు ఖరారు అయిపోయింది. పడిక్కల్ అవుట్ అయిన తర్వాత క్రీజ్లోకి వచ్చిన కెప్టెన్ రజత్ పటిదార్ బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. పేస్ బౌలింగ్, స్పిన్ బౌలింగ్లో భారీ సిక్స్లు స్కోర్ చేశాడు. పటిదార్ తర్వాత వచ్చిన జితేష్ శర్మ డకౌట్ అయి నిరాశగా వెనుదిరిగాడు. టిమ్ డేవిడ్తో కలిసి విరాట్ కోహ్లీ మ్యాచ్ను ఫినిష్ చేశాడు. 15.3 ఓవర్స్లో ఆర్సీబీ 3 వికెట్స్ మాత్రమే కోల్పోయి ఎస్ఆర్హెచ్పై విజయం సాధించి తన రికార్డును మెరుగుపరుచుకుంది. ఈ మ్యాచ్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ అండ్ దేవదత్ పడిక్కల్ ముగ్గురు హాఫ్ సెంచరీలు స్కోర్ చేశారు. జాకోబ్ డఫీ 3 వికెట్లు తీసుకున్నాడు. ఎకనామికల్గా బౌలింగ్ చేసి పవర్ ప్లేలో 3 వికెట్లు తీసిన జాకోబ్ డఫీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఫస్ట్ మ్యాచ్ తర్వాత అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్మెన్కి ఇచ్చే ఆరెంజ్ క్యాప్ ఇషాన్ కిషన్ దగ్గర ఉండగా, అత్యధిక వికెట్లు తీసిన వారికి ఇచ్చే పర్పుల్ క్యాప్ జాకోబ్ డఫీ దగ్గర ఉంది. ఫర్ మోర్ వీడియోస్, please do like and subscribe. Thank you.